సంక్రాంతి సందర్భంగా కోనసీమ జిల్లా కొత్తపేటలో జరిగే ప్రభల తీర్థం రంగరంగ వైభవంగా జరుగుతుందని అంటున్నారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. కేరళ తరహాలో నిర్వహించిన పడవల పోటీలు రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నిలుస్తాయన్నారు. సంస్కృతి సంప్రదాయాలతో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు పండగ సందర్భంగా నిర్వహిస్తామని చెప్పారు. ఇక ఈ సందర్భంగా ఆయన హెచ్ఎంటీవీ 2025 క్యాలెండర్ను ఆవిష్కరించారు. హెచ్ఎంటీవీ వీక్షకులకు యాజమాన్యానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతికి పెట్టింది పేరంటోన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగానే సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పండుగగా ఈ సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వారు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గతంలో రోడ్లతో ఇబ్బంది పడిన ప్రజలు ఈ సంవత్సరం సుఖవంతమైన ప్రయాణంతో ఇటు హైదరాబాద్ నుంచి సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా ఇప్పుడు రోడ్లను చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నరక కోపంలో ఉన్న రోడ్లు ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా రోడ్లను సరిచేసి ఇప్పుడు యథాస్థానంగా గతంలో ఏదైతే చంద్రబాబు గారి టైంలో ఎలా ఉండే రోడ్లు మళ్ళీ అదే రకంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా మళ్ళీ బాబు గారి హయాంలో సాధారణ స్థితికి వచ్చాయి. ఈరోజు సంక్రాంతి సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలో ప్రభల తీర్థంతో పాటు సంక్రాంతి సంబరాలు కూడా అంబరాన్ని అంటాయి. మనతో పాటు కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నారు. వారిని అడిగి సార్ చెప్పండి, ఈరోజు మీ ప్రాంతంలో ప్రభల తీర్థం ఉంది, దాని యొక్క విశేషం ఏముంది, అంటే ఆ కార్యక్రమాలు ఏమి ఉంటాయండి? కొత్తపేట నియోజకవర్గం సంక్రాంతి పండగలకు పెట్టింది పేరు. ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి కొత్తపేట ప్రభల ఉత్సవాలు, అదేవిధంగా బాణాసంచా కాల్పులు, మిరుమిట్లు గొలిపే బాణాసంచా కాల్పులు కొత్తపేటకే ప్రత్యేకత. ఇది ఎప్పుడో చాలా సంవత్సరాలుగా చారిత్రాత్మకమైనటువంటి పురాతనమైనటువంటి పండగ కొత్తపేట ప్రభల ఉత్సవం. ఇది పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ప్రజలందరూ కూడా వేలాది మంది లక్షలాది మంది పాలు పంచుకునే పండగ. ఈ సంక్రాంతి పండుగలో ఈ యొక్క సంక్రాంతి రోజున ప్రజలందరూ కూడా ప్రభల ఉత్సవంలో పాలు పంచుకుని ఇక్కడ జరిగే అన్ని కార్యక్రమాల్లోనూ కూడా వారు పాల్గొని ఎంతో ఆనందంతో కుటుంబ సభ్యులతోటి ఆ పండుగను నిర్వహించుకుంటారు. భోగితో మొదలైన ఈ పండుగ సంక్రాంతి కనుమ రోజు వరకు కూడా ఇంటిళ్ళపాది ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారందరూ కూడా ఇళ్ళకు చేరి అందరూ కుటుంబ సభ్యులతో, చిన్నపిల్లలతో, మహిళలతో, పెద్దలతో అందరూ కలిసికట్టుగా జరుపుకునే పండుగ సంక్రాంతి కోనసీమ ప్రత్యేకత, కొత్తపేట నియోజకవర్గం యొక్క ప్రత్యేకత. ఈనాడు కొత్తపేట నియోజకవర్గంలో ప్రజలు సంతోషపడే కార్యక్రమాలన్నింటినీ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ప్రోత్సహించడం జరిగింది. ఆత్రేయపురంలో మొన్న మధ్యనే రాష్ట్ర స్థాయి పడవల పోటీలు, డ్రాగన్ పడవల పోటీలు నిర్వహించే అక్కడ ప్రజలందరూ కూడా తిలకించి ఎంతో ఆనందం పొందారు. అదేవిధంగా రావులపాలెంలో సిఆర్సీ ద్వారా కూడా కొన్ని సంక్రాంతి సంబరాల కార్యక్రమాలు, చాలా చక్కటి కార్యక్రమాలు వాళ్ళు నిర్వహిస్తున్నారు. వాళ్ళని కూడా సహకారం అందిస్తడం జరుగుతూ ఉంది. కొత్తపేటలో ఈనాడు ప్రభల ఉత్సవం అనేది ఒక గొప్ప ఉత్సవం. ఎక్కడ చూడని విధంగా ఇక్కడ బాణాసంచా కాల్పులు జరుగుతాయి. రాత్రి వేళ కూడా మళ్ళా తెల్లవారుజామున మళ్ళా అక్కడ బాణాసంచా కాల్పులు కూడా ప్రభలు తిరిగి తీసుకెళ్లేటప్పుడు కూడా నిర్వహిస్తారు. ఇవన్నీ కూడా కొత్తపేట వచ్చి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి పాలు పంచుకుని ఈ పండగకు వచ్చి పండగలో ఇవన్నీ కూడా చూడటం అనేది వాళ్ళు ప్రత్యేకంగా భావించి ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈరోజు ప్రభల తీర్థంతో పాటు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే మందు కాల్పు ఇక్కడ ఎంతో ప్రత్యేకమైనది. ఈరోజు సాయంత్రం చాలా అట్టహాసంగా అయితే ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ దుర్గాప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎంటీవీ, రావులపాలెం.